అంటే మనకి స్వేచ్ఛ. ఒకప్పుడు మనమందరం కూడా బానిసలుగా జీవించినటువంటి వాళ్ళం. మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ఫస్ట్లో రాచరిక పరిపాలన ఉండేది, రాజుల పరిపాలన. సినిమాలో చూస్తుంటారు, రాజుగారు అక్బర్ అని, బీర్బల్ అని, షాజహాన్ అని, ఇలా రకరకాల రాజులందరూ కూడా ఒకప్పుడు పరిపాలించేవాళ్ళు మనల్ని. ఇతర దేశాల నుంచి బ్రిటిష్ వారు వ్యాపారం కొరకు మన దేశానికి వచ్చి మన దేశ సంపద మనల్ని నిదానంగా వ్యాపారం చేస్తాను మొదలుపెట్టి మన రాజులను మచ్చిక చేసుకుని వాళ్ళ వీక్ పాయింట్స్ అన్ని కనిపెట్టి వాళ్ళందరినీ సర్వనాశనం చేసి నిదానంగా మన ఇండియా అంతా కూడా వాళ్ళు వశం చేసుకున్నారు. మన దేశ సంపద అంతా కూడా నిజంగా మన దగ్గర దొరికినటువంటి ఎన్నో ద్రవ్యాలు, మనకి దేశ సంపద అంతా కూడా మన చేత కష్టపడిచ్చి మన సంపద అంతా కూడా వాళ్ళ దేశాలకి తీసుకుపోయేవాళ్ళరా. అప్పుడు ఓడ మార్గం ఉండేది, ఈ ఫ్లైట్స్ అయినా ఏరోప్లేన్స్ ఇటువంటి ఏమీ లేవు. అట్లా నిదానంగా వ్యాపారం కోసం వచ్చినటువంటి వాళ్ళు మన బానిసలుగా చేసి వాళ్ళు ఆధిపత్యం చేసేవాళ్ళు. నిదానంగా మన గాంధీ మహాత్ములు లాంటి వారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు, ఇట్లా రకరకాల వారు, అల్లూరు సీతారామరాజు అనగా ఇలా ఎవరి పరిధిలో వాళ్ళు మనల్ని ఎవడో వచ్చి పరిపాలించడం ఏంటి, మనల్ని మనమే పరిపాలించుకోవాలి అని ఎవరి పరిధిలో వాళ్ళు, ఒకళ్ళు కాదు ఎంతో మంది ఈ దేశం కోసం బ్రిటిష్ వారి చేత చంపబడినారు. ప్లస్ వాళ్ళ చేత కొరడా దెబ్బలు, జైలు శిక్షలు ఎన్నో అనుభవించారు. ఎన్నో అనుభవించినా సరే పోతే పోయి మనం చనిపోయినా సరే మన వారసుల కన్నా సరే స్వేచ్ఛ ఇవ్వాలి, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అన్న ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేసి మొత్తానికి చివరిలో బ్రిటిష్ వారు మన వాళ్ళ యొక్క తిరుగుబాటుకి తాళలేక 1947వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనకు స్వాతంత్రం ప్రకటించుకుని ఆ రోజు రాత్రి మనం స్వాతంత్రం ప్రకటించుకుని ఇప్పుడు మనం పరిపాలించేటువంటి అందరూ కూడా మంత్రులు, అంటే ప్రజాస్వామ్యంగా ప్రకటించుకోబడింది ఆ రోజు నుంచి. అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరినీ కూడా మనం ఎన్నుకుంటాం. మనకు నచ్చలేదనుకో పరిపాలన, ఇంకొకరు ఎన్నుకుంటాం వాళ్ళని. కాకపోతే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి అందుకే ఎలక్షన్స్ పెట్టబడటం, వాళ్ళు చక్కగా పరిపాలించారనుకోండి మళ్ళీ వాళ్ళు ఎన్నుకోబడతారు. అట్లా మనకు ఎవరికైతే ఇష్టమో వాళ్ళని ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛ మనకు వచ్చింది. ఆ రోజు నుంచే మనందరం కూడా స్వతంత్రంగా బతుకు నేర్చుకున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలెట్టారా. సో మనకు వచ్చిన ఈ స్వాతంత్రాన్ని అందరూ దుర్వినియోగం చేయకండి, మంచి అవకాశాలు ఉన్నాయి. మీరందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలి. ఇప్పుడు మీలో ఎంతమంది గొప్ప వాళ్ళు అవుతారో, ఐఏఎస్ అవుతారో, ఐపీఎస్ అవుతారో, పోలీస్ డిపార్ట్మెంట్ అవుతారో, క్లర్క్లు అవుతారో, బిజినెస్ వ్యాపారస్తులు అవుతారో, రకరకాలు మీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఏదో ఎవడో ఇప్పుడు ఈ మధ్య సిలీనెస్ పెరిగింది, ఎదురికి లేదు. మీ సీనియర్లందరూ కూడా వాళ్ళ గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు దృఢత్వం, పట్టుదల ఎన్ని సాధించి మీ సీనియర్స్ చాలా గొప్ప స్థాయిలో ఉన్నారా. మన పోలీస్ డిపార్ట్మెంట్లో 3 మంది ఉన్నారు మీ సీనియర్లందరూ కూడా. దాదాపుగా అది 34 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలు అడుగుపెట్టాం మనం ఈ సంవత్సరం స్కూల్ ప్రారంభించి. అంటే ఎన్ని వందల మంది మన దగ్గర నుంచి వెళ్ళుంటారో చూడండి ఒకసారి. ఎంతో మంది మన స్టూడెంట్స్ అమెరికాలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఎన్ని రకాలుగా అన్ని చోట్ల స్థిరపడ్డారు. మీరు కూడా ఎవరికి ఎవరు తక్కువ కాదు. చదువు అనేది ఎవరి సొత్తు కాదు. చదువు అనేది ఆడెక్కువ ఈడు తక్కువ అనేది లేదురా. కష్టపడితే ప్రతి ఒక్కరు సొత్తది కాదు. ఏంటంటే మీ లేజినెస్. ఇప్పుడు మన జాతీయ జెండాకి ఇంత వందనం చేస్తుంటే వందే మాత్రం పడేటప్పుడు కూడా 1 or 2% డిస్కస్ చేస్తున్నారంటే ఇక వాళ్ళకి వదిలేస్తున్నాం వాళ్ళ ఇంటి విజ్ఞానాన్ని. అది తప్పు పద్ధతి. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం.
భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరుగన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరుగన్న భారతదేశం. వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృత గీతం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృత గీతం. గుండె గుండె కలుసుకుంటే సమర స్వభావం, చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. గుండె గుండె కలుసుకుంటే సమర స్వభావం, చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. Respected principal sir, teachers and all my dear friends. It's my pleasure to deliver a small speech on this Independence Day. India became independent on 15th August 1947 from the British slavery. This year we are celebrating 75th Independence Day. This is a day for us to remember our freedom fighters. On this day, national flag is hoisted on every public places. It is our duty to preserve our unity of our country. I am proud to be an Indian and I would like to take a pledge that I will serve my country as I can. I am thankful to everyone for giving me this chance. Thank you very much. మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి. పంచశీల బోధించిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలిసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, ముద్దు బిడ్డలై మురిసే భూమి. ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములై విలక్షణ భూమి. లక్ష్యములై విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. In front of you to deliver a speech on Independence Day. On this day of August 15 in 1947, we got independence from the British. The freedom we are enjoying today is the result of decades of long struggle and sacrifices made by our freedom fighters. We should remember our great leaders like Subhash Chandra Bose, Bhagat Singh, Bal Gangadhar Tilak, Gandhiji, Jawaharlal Nehru and many others. Today we are having freedom and we are enjoying several rights because of their sacrifices. Now it's time to strengthen of our country. It is possible if we come together, all Indians irrespective of caste and religion should live with unity and strive for the development of our country. As John Kennedy said, ask what can do for you, your country? As not, what do you,
what you can do for your country. Last but not least, our flag is not flying because of their sacrifices and freedom fighters. Jai Hind. To speak few lines about Independence Day. This we celebrate 75th Independence Day of our country. We celebrate 15th August because we get independence from British rules. Let us pledge the country is the best our country. And all my dear friends, first of all, I wish you happy Independence Day. Happy Independence Day. This day is most important of us because on this day 1947 we got independence from British rule. Friends, our great freedom fighters like Bhagat Singh, Subhash Chandra Bose, Bala Gangadhar Tilak, Chandrasekhar Azad, and many others entered their life in independence for our country. Jai Hind, Jai Bharat. ఇక జీవనయానం చేరుదమ సాగరమేగ చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతి తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమ్మ భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేరుదమ వాంగ చటాతర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగణమే చేస్తుంది తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమ్మ భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేరుదమ ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలుచుకొని మన మనస వీధిని తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమ్మ భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేరుదమ. Independence Day. On this occasion, I would like to thank my class teacher for giving me an opportunity to speak about this day. On 15th August 1947, India gained independence. After a series of movements in which many freedom fighters sacrificed their lives. So this day marks the celebration of 75th Independence Day. But the main celebration held in national capital New Delhi at the Red Fort before political and social activities of India. Moreover, grandest parades also held in Rajpath in New Delhi. వ్యాపార నిమిత్తం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి ఊరికే మనతో బ్రిటిషర్స్ వ్యాపారం చేసుకుంటాము, మన దగ్గర కాటన్ ఎక్కువ ఉంటుంది, బట్టలకు సంబంధించినవి దినుసులు చూస్తారు కదా, బిర్యానీ దినుసులు అవన్నీ అవి కొనుక్కొని వెళ్ళాలన్న ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చారు. అలా వచ్చి మనలో సఖ్యత లేకపోవడాన్ని చూసి వాళ్ళు వాళ్ళ ఇదిని పెంచేసుకొని మన మీద నియంతృత్వ పరిపాలన అనమాట. మనం ఎక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళకే బానిసలుగా పనిచేయాలి, ఇట్లా మనల్ని కంట్రోల్ చేసేసి మన మీద వాళ్ళు ఉన్నతంగా అన్నీ ఇక వాళ్ళవే అన్నీ, మన బట్టి పని వాళ్ళమే. మన ఎవరికి చదువుకునే పని లేదు, ఆడపిల్లలు కానీ ఎవరికి చదువుకునే పని లేదు, అన్ని పనులు చేసుకోవడానికి మనల్ని నియంతృత్వంగా పరిపాలించాడనమాట. ఎవరు ఎదురు తిరగకూడదు, ఏమి మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, అలా అన్ని నియంతృత్వంగా పరిపాలించి ఇక మనలోనే చైతన్యం తెచ్చుకొని గాంధీ, నెహ్రూ ఇట్లా ఊర్లో అలాగా ఒక్కొక్క చోట నుంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. మన దేశం ఎట్లయితే పాడైపోతుంది, మన దేశాన్ని మనము అసలు అన్నిటికంటే కూడా ఎక్కువ మనుషులు అన్నీ ఉన్నది మన దేశమే, సంపదలు అన్నీ ఉన్నాయి, కానీ వాడిని వాడుకోవడం మనకు తెలియలేదు. వాళ్ళు వచ్చి అన్నీ వాళ్ళే తీసుకెళ్ళిపోయారు ఆ దేశాలు. ఇట్లయితే ఈ దేశాలు పాడైపోతుంది, ఎవరి కాళ్ళే ముందుకు వచ్చి ఎక్కడికక్కడ చైతన్యపరుస్తూ మన
మనం చూస్తున్నాను కదా సినిమాల్లో వాటిల్లో కూడా మీరు సీతారామరాజు లాంటి వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తూ అందరూ ఒకేసారి తిరుగుబాటులు చేస్తూ వచ్చారనమాట. విదేశీ వస్త్రాలు వేస్తూ అసలు విదేశీ ఏవి మేము ఉపయోగించాము, మా దేశంలో పండేవి మేమే వాడుకుంటాము, మాకే మా సంపదలు మాకే అని ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళు కూడా చాలామంది యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. అట్లా అందరూ ఎదురు తిరిగి ఒకేసారి మాకు స్వాతంత్ర్యం ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రతి చోట నుంచి రెవల్యూషన్ నుంచి బ్రిటిష్ బయటకు తోలేసేయాలి అనే ఇదినే పెంచుకొని వాళ్ళందరూ మా దేశం దాటి వెళ్ళిపోవాలి అనేసి చెప్పడంతో 1947 సంవత్సరంలో ఆగస్టు 15 ఈరోజు మనకి స్వతంత్రం ఇస్తున్నాము అని చెప్పారంతే. పూర్తి స్వాతంత్రాన్ని మనకి ఇచ్చేసి ఈ దేశాన్ని విడిచి ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు. అందువలన ఈరోజు మనము స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరంతో 75 సంవత్సరాలు వచ్చింది. సంవత్సరం మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి. ఈ సంవత్సరంతో 75 సంవత్సరం వచ్చింది. కాబట్టి దేశమంతా మంచిగా జరుగుతాం. అందరూ కూడా ఇలా ఉండాలని